హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఆర్టికల్స్ గురించి తెలుసుకుందాం. రాష్ట్ర అత్యవసర పరిస్థితిని పేర్కొనేది ఏ ఆర్టికల్? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి, ఆర్టికల్ 356. నెక్స్ట్ క్వశ్చన్, మనీ బిల్ నిర్వచనం ఇవ్వబడిన ఆర్టికల్ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆర్టికల్ 110. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 371 ప్రత్యేకంగా ఏ రాష్ట్రానికి వర్తిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి, మిజోరం. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభలో స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ అవసరమని ఏ ఆర్టికల్ చెబుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆర్టికల్ 93. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలనకు సంబంధించి ఆర్టికల్ 239 ఏమి చెబుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి, రాష్ట్రపతి. నెక్స్ట్ క్వశ్చన్, న్యాయ వ్యవస్థను కార్యనిర్వాహక శాఖ నుండి వేరు చేయాలని ఏ ఆర్టికల్ చెబుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి, ఆర్టికల్ 50. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ ఆర్థిక సంఘాన్ని ఎటు అనుసంధానించే ఆర్టికల్ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, ఆర్టికల్ 280. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్సీ ఎస్టీల కోసం జాతీయ కమిషన్ను ఏర్పాటు చేయడానికి ఏ ఆర్టికల్ ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి, ఆర్టికల్ 338. నెక్స్ట్ క్వశ్చన్, అత్యవసర పరిస్థితుల్లో కూడా సస్పెండ్ చేయలేని మౌలిక హక్కు ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, జీవన మరియు వ్యక్తిగత స్వేచ్ఛా హక్కు. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ సవరణ ప్రక్రియకు సంబంధించిన ఆర్టికల్ ఏది? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి, ఆర్టికల్ 368. నెక్స్ట్ క్వశ్చన్, సామాజిక మరియు ఆర్థిక న్యాయాన్ని అమలు చేయాలని చెప్పే ఆర్టికల్ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆర్టికల్ 38. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ కర్తవ్యాలను పేర్కొన్న రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, ఆర్టికల్ 51A. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ఆర్టికల్ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, ఆర్టికల్ 54. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతికి ఆర్డినెన్సులు జారీ చేసే హక్కు కల్పించే ఆర్టికల్? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆర్టికల్ 123. నెక్స్ట్ క్వశ్చన్, హైకోర్టులు రిట్లు జారీ చేసే అధికారం కలిగి ఉంటాయని ఏ రెండు ఆర్టికల్స్ చెబుతాయి? ఆన్సర్ ఆప్షన్ బి, ఆర్టికల్ 32 మరియు 226. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వం పన్నులు విధించేందుకు సంబంధించి ఆర్టికల్ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, ఆర్టికల్ 265. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్తి హక్కును ఏ ఆర్టికల్ ప్రస్తావిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి, ఆర్టికల్ 300A.
నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్షన్ కమిషన్ను ఏ ఆర్టికల్ పేర్కొంటుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్టికల్ 324. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని అధికార భాషపై ఆర్టికల్ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్టికల్ 343. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రాలు ప్రత్యేక హోదా పొందే ఆర్టికల్స్లో 371 ఏ రాష్ట్రానికి వర్తిస్తుంది? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, న్యాయశాఖను కార్యనిర్వాహక శాఖ నుండి వేరు చేయాలని చెప్పే ఆర్టికల్? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్టికల్ 50. నెక్స్ట్ క్వశ్చన్, ఉచిత న్యాయ సహాయం అందించాలన్న ఆదేశం ఏ ఆర్టికల్లో ఉంది? ఆన్సర్ ఆర్టికల్ 39A. నెక్స్ట్ క్వశ్చన్, బడ్జెట్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్కు సంబంధించిన ఆర్టికల్ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ఆర్టికల్ 112. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర గవర్నర్ను ఎవరు నియమిస్తారు అన్నది ఏ ఆర్టికల్ పేర్కొంటుంది? ఆన్సర్ ఆప్షన్ సి ఆర్టికల్ 155. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాదు కర్ణాటక ప్రాంతానికి ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్? ఆన్సర్ ఆప్షన్ సి ఆర్టికల్ 371 నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ భాగం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి భాగం 4. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం అంటే భారత్, ఇది రాష్ట్రాల సమైక్య అని ఏ ఆర్టికల్లో పేర్కొనబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్టికల్ 1. నెక్స్ట్ క్వశ్చన్, కొత్త రాష్ట్రాల ఏర్పాటును ఏ ఆర్టికల్ సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 ఆర్టికల్ 3. నెక్స్ట్ క్వశ్చన్, పౌరసత్వానికి సంబంధించిన చట్టాలను రూపొందించేందుకు పార్లమెంటుకు అధికారం కల్పించే ఆర్టికల్ ఏది? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి ఆర్టికల్ 11. నెక్స్ట్ క్వశ్చన్, మౌలిక హక్కులు ఏ ఆర్టికల్స్ మధ్య ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్టికల్ 12 నుండి 35. నెక్స్ట్ క్వశ్చన్, అంటరానితనాన్ని నిషేధించే ఏ ఆర్టికల్? ఆన్సర్ ఆప్షన్ బి ఆర్టికల్ 17. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక విద్యా హక్కును ఏ ఆర్టికల్ హామీ ఇస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్టికల్ 21A. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తిగత స్వేచ్ఛ మరియు జీవన హక్కు ఏ ఆర్టికల్లో ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి ఆర్టికల్ 21. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతికి క్షమాపణ ఇచ్చే అధికారం కల్పించే ఆర్టికల్ ఏది?
ఆన్సర్ ఆప్షన్ బి ఆర్టికల్ 72. నెక్స్ట్ క్వశ్చన్. రాష్ట్రపతిపై మహాభియోగ ప్రక్రియ ఏ ఆర్టికల్ ప్రకారం జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి ఆర్టికల్ 61. నెక్స్ట్ క్వశ్చన్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏ భాగంలో ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ పి భాగం 4. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లలకు ఉచిత మరియు తప్పనిసరి విద్యకు సంబంధించిన ఆర్టికల్ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్టికల్ 45. నెక్స్ట్ క్వశ్చన్. రాష్ట్రపతికి సలహా ఇవ్వడానికి మంత్రివర్గంపై పేర్కొన్న ఆర్టికల్ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ఆర్టికల్ 74. నెక్స్ట్ క్వశ్చన్. రాష్ట్రపతిపై మహాభియోగ ప్రక్రియను ఏ ఆర్టికల్ పేర్కొంటుంది? ఆన్సర్ ఆప్షన్ సి ఆర్టికల్ 61. నెక్స్ట్ క్వశ్చన్. డబ్బు బిల్లు నిర్వచనం ఏ ఆర్టికల్లో ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్టికల్ 110. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్థిక సంఘం ఏర్పాటుకు సంబంధించిన ఆర్టికల్ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి ఆర్టికల్ 280. నెక్స్ట్ క్వశ్చన్. రాష్ట్రపతి పాలన ప్రెసిడెంట్స్ రూల్ ఏ ఆర్టికల్లో ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి ఆర్టికల్ 356. నెక్స్ట్ క్వశ్చన్. హైకోర్టులు విట్స్ జారీ చేయడానికి అధికారం కల్పించే ఆర్టికల్ ఏది? ఆన్సర్ ఆప్షన్ డి ఆర్టికల్ 226. నెక్స్ట్ క్వశ్చన్. ప్రభుత్వ ఉద్యోగాల్లో న్యాయ సమన్వకాశాన్ని ఏ ఆర్టికల్ హామీ ఇస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి ఆర్టికల్ 16. నెక్స్ట్ క్వశ్చన్. నాగరిక హక్కుల అమలు కోసం పరిహారాలు ఏ ఆర్టికల్లో ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి ఆర్టికల్ 32. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ హైకోర్టులకు రిట్లు జారీ చేసే అధికారం ఇస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి ఆర్టికల్ 226. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.